గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి ఫ్రైడే రోజుదండి, ఎస్టర్డేది. సో ఈ రోజు మాత్రం చాలా స్పెషల్ డే అని కూడా చెప్పొచ్చు. ఇవాళ నాగుల పంచమి కూడా కదండి. సో నాకు కంప్లీట్ ఫుల్ డే వర్క్ అనేది ఉంది. అండ్ దట్టు ఇవాళ వచ్చేసి నిన్ననే మేము పూజ అనేది చేయించాం కదా, భూమి పూజ. సో ఇవాళ బోర్ వేస్తున్నారండి. సో ఎర్లీగా వెళ్ళాలి. మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఏవైతే అంట్లు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నీట్గా సదిరేసుకున్నానండి. ఇంకా అంట్లన్నీ నీట్గా సదిరేసుకొని పెద్ద బాబుకి మాత్రం స్కూల్ ఉంది. సో ఇంకా ఆయన కోసం కుకింగ్ అనేది ప్రాసెస్ చేయాలి. అంట్లన్నీ సదిరేసి ఆయన మటుకు కొన్ని బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అండ్ కర్రీస్కి వచ్చేసి ఏం చేయాలి అనేది బాబుని అడిగితే మాత్రం పులిహోర చేయమన్నాడు. సో ఇంకా అంత లోపల బాబుని కూడా లేపేసి ఇంకా ఎర్లీకి వెళ్ళేది ఉంది కదండి. సో అందుకోసం వాళ్ళు 7 o'clockకి అక్కడికి వస్తా అన్నారు. వాళ్ళు వచ్చే లోపల మేము అక్కడికి వెళ్ళాలి. సో దాని దిక్కెళ్ళి ఇంకా నేను రైస్ పెట్టేసి పులిహోరకు ప్రిపరేషన్ అని చేశాను. నైట్ వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ కలిపి పెట్టానండి. సో దానికోసం నేను ముందుగా వచ్చేసి పల్లీ చట్నీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. అంత లోపల 10 minutes అయినా బియ్యం అనేది నానతాయి కదా మనకు. సో ఇక్కడ మాత్రం నాకైతే అన్లిమిటెడ్ వర్క్ అయిపోతుందండి డైలీ. అసలు ఏం చేస్తున్నానో ఏమో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 1 tablespoon అంత ఆయిల్, అందులో ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పల్లీలు, పుట్నాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిగడ్డ వేసేసి ఇంకా చింతపండు కూడా వేయొచ్చు అండి. నేను ఇక్కడ చింతపండు వేయట్లేదు. మాకు ఎట్లా అంటే డే అంతా ఎండ కొడుతుంది, నైట్ మాత్రం ఫుల్ హెవీ వర్షం పడుతుంది, జలుబులు ఎక్కువ అవుతున్నాయండి పిల్లలకు. సో నేను ఇక్కడ స్కిప్ చేసేసాను. నార్మల్గా ఎప్పుడైనా వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మీకు 2 days ఉన్నా కూడా పాడవ్వదు. బట్ నేను ఇక్కడ స్కిప్ చేయడం వల్ల అది వేయలేదు. సో వచ్చేసి ఇంకా నేను ఇంకా కొబ్బరి కూడా వేస్తారండి. ఇంకా పిల్లలకు చెప్పాను కదా జలుబు దగ్గు ఉందని. ఇంకా నా దగ్గర పుట్నాలు కొంచెం ఉండే, ఇంకా అవి అసలు నార్మల్గా వేయను. బట్ ఇక సర్ది ఉంది కదా, పుట్నాలు వేయడం వల్ల మొత్తం బలగరం అనేది బయటకు వస్తుందని వేసానండి. సో దాని దిక్కెళ్ళి ఇంకా నా చట్నీ ప్రాసెస్ అనేది నేను ఈ విధంగా చేస్తున్నాను ఇవాళ. ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తుంటే కూడా మనకు కూడా బోర్ అనిపించదు కదా, తినే వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అది ఏదైతే ఉన్నాయో వేయించుకున్నానండి. వేయించుకొని మీరు పక్కకు తీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ముందు రోజు ఇవాళ ఫ్రైడే కదండి, ఇంకా నేను పిల్లల్ని లేపుతుంటే చిన్ను మాత్రం లేవట్లేదు. మా అత్తయ్య కూడా ఉన్నారు. సో ఇంకా నేను అంటే వెళ్ళిపోయాక ఇంకా మా అత్తయ్య చేస్తా అంటే నేను ఏం చేయలేదండి. వాళ్ళు వచ్చేసి ఖాళీ ఇల్లు చిమ్మేసుకొని నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బాబుకి స్నానం చేయించేసి వెళ్ళడామని ఇంకా ఫిక్స్ అయ్యాను. అంటే లేవట్లేదు బాబు. సో ఇంకా నేను ఇంకా పని అలానే ఉంది, పూజ కూడా ఉందండి. ఇంకా నేను వచ్చినాక చేద్దామని ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దామని వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు పుట్నాలు వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. దాని మీద రైస్ కూడా పెట్టేశాను. ఇంకేదైతే ఉందో నేను పులిహోరకు వచ్చేసి ఇంకా ఇడ్లీ ఫస్ట్ బాబు మటుకు ఒక ప్లేట్ అనేది పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి చిన్ను లేస్తాడు కదా, మళ్ళీ చిన్ను అడుగుతాడని చిన్నుకి మిట్టుకు ఒక ప్లేట్ సరిపోతుంది, 2 తింటారు. సో వాళ్ళ దిక్కెళ్ళి వాళ్ళకు ఫస్ట్ నేను ఇడ్లీ అనేది పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి 1 glass వాటర్ హీట్ అయ్యే లోపల నేను ఇడ్లీ పాత్రకు ఆయిల్ కొంచెంగా అప్లై చేసేసుకొని సాల్ట్ వేసేసి బ్యాటర్ని బీట్ చేసుకున్నానండి. నాకు ఎంత కావాలో అంత దాంట్లో సాల్ట్ వేసాను. మిగతాది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఒక ప్లేట్ మాత్రం పెట్టేసి ఇంకా నేను కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టారనుకోండి ఇడ్లీలు వచ్చేసి సాఫ్ట్గా వస్తాయి. సో అందుకోసం నేను ఇలా చేస్తాను. ఫస్ట్ ఇది ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇంక ఇడ్లీ పెట్టేసుకొని చట్నీకి ఏదైతే ఉందో అది మిక్సీ జార్లోకి తీసేసుకొని పేస్ట్ అనేది చేసుకుంటున్నానండి. ఇంకా బాబు కూడా లేసాడు, బాబుకి కూడా ఫ్రెష్ అప్ కూడా చేయించేసాను. ఇంకా నేను కూడా హాట్ వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడమే. మా వారు కూడా లేసారు, ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా తొందరగా చేయడం అవుతుంది. ఇవాళ నాకు టైం అనేది అసలు సరిపోవట్లేదు. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కదండి, దాని దిక్కెళ్ళి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి పోపు వచ్చేసి ఆప్షనల్ అండి. నేను మాత్రం వేసాను. కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసేసి అందులో కలిపేసుకున్నాను. ఇదే ప్యాన్లోకి వచ్చేసి మళ్ళీ ఇంకొక 1 tablespoon అంత ఆయిల్, పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు వేసేసి అందులోనే ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. పాపకు వచ్చేసి లెమన్ రైస్ చేస్తానన్నాను కదా. సో దాని దిక్కెళ్ళి ఇందులో ఒక 3/4 teaspoon అంత పసుపు వేసేసి పోపు వేసి పక్కకు పెట్టుకున్నాను. అండ్ బాబు మటుకు వచ్చేసి రైస్ అనేది చల్లార్చుకొని అందులో సాల్ట్ అండ్ ఒక లెమన్ మాత్రం పిండేసి అది మొత్తం కలిపేసుకొని ఏదైతే పోపు వేసానో అది ఇందులో కలిపేసుకోవడమే.
కలిపేసుకొని ఇంక సింపుల్గా చేసేసాను. అంటే ఆయన ఇంక ఇంగువ అవన్నీ వేయొచ్చు కానీ ఇంకా ఆయన అవన్నీ చేయనియడు. సో ఇంకా కలిపేసి ఆయనకు బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా మేము అనేది స్టార్ట్ అయ్యామండి. కింద వాకిలి ఊకడానికి కిందికి వచ్చాను. అక్కడ చూసారు కదా ఎన్ని పురుగులు ఉన్నాయో, ఇవి ఏమంటారో కూడా నాకు తెలియదు. ఒకటే దగ్గర కుప్పల్లా ఉన్నాయి. మీకు తెలిస్తే కనుక డెఫినెట్గా కమెంట్ అనేది చేయండి. సో ఇవి చూసేసి ఇంకా నేను కింద క్లీన్ చేసేసి ఇంకా మేము ప్లాట్ కాడికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ వాళ్ళు బోర్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఇంకా అవన్నీ వాళ్ళు ఏవైతే సెట్టింగ్ చేసుకుంటారో అది చేసుకున్నారు. మాకు ఎస్టర్డే వచ్చేసి పంతులు చూపించారు ఎక్కడైతే బోర్ పాయింట్ వేయాలి అనేది. సో అక్కడ వాళ్ళు సెట్టింగ్ అనేది చేసుకున్నారు. ఇంకా వాళ్ళు సెట్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి పూజ చేయాలంట. ఇంకా పూజ చేసేసి నేను ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా బోర్ది సౌండ్. సో అందువల్ల నేను క్లియర్గా మీకు అప్లోడ్ అది చేయలేదు. అండ్ నేను వచ్చేసి మీకు బోర్కి ఏ రకంగా వేయాలి, ఎంత మెటీరియల్, ఎంత ఖర్చు వరకు వస్తుంది, ఏం ఫీడ్స్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా క్లియర్గా వీడియో అనేది చేస్తానండి. అది వచ్చేసి తీసాము, బట్ కొంచెం లేట్గా వస్తుంది అప్లోడింగ్ అనేది. థ్యాంక్ యూ అండి నా వీడియో